డియర్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ప్రస్తుతం ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ 3ని చూస్తున్నాము. అందులో భాగంగా ఆల్కీన్లు అనే చాప్టర్ గురించి మనం చదువుతున్నాము. అందులో ఆల్కీన్లు అంటే ఏకబంధము కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు అని, ఏకబంధము కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలన్నీ కూడా సంతృప్తమైనటువంటి సమ్మేళనాలు అని, అదేవిధంగా సంతృప్తమైనటువంటి ప్రతి సమ్మేళనం కూడా సంకలన చర్యలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనదు, ప్రతిక్షేపణ చర్యలలో మాత్రమే పాల్గొంటుందన్నటువంటి విషయాల గురించి మనం చదవడం జరిగింది. తర్వాత ఇంకొక అంశాన్ని గమనించండి. మన సిలబస్ ప్రకారము మన టీఆర్టీ ఎగ్జామినేషన్లో ఇవ్వబడినటువంటి సిలబస్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఆల్కీన్లలో ఈథేను తయారు చేసే పద్ధతుల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈథేన్ను తయారు చేయాలి అంటే చూడండి, ఒక కార్బన్ తగ్గించటము అంటే డీకార్బాక్సిలేషన్ అనే మెథడ్ ద్వారా చేస్తారండి. సోడియం ప్రొపనయేట్ను తీసుకొని డీకార్బాక్సిలేషన్ కనుక చేస్తే సోడాలైమ్ సమక్షంలో NaOH + CaO దాని సమక్షంలో డీకార్బాక్సిలేషన్ చేస్తే ఈథేన్ వస్తుంది. అదేవిధంగా రెండవది తయారీ కోసం మీరు గమనించండి స్క్రీన్ మీద హుర్జు చర్య అండి. 2 మోల్ల ఆల్కైల్ హాలైడ్ను సోడియం లోహంతో అనార్ద్ర ఈథర్ సమక్షంలో చర్యనొందించినట్లయితే ఈథేన్ అనే కాంపౌండ్ వస్తుంది. అంటే 2 మోల్ల ఆల్కైల్ హాలైడ్ అంటే ఇక్కడ 2 మోల్ల మీథైల్ అయోడైడ్ను సోడియం లోహంతో కనుక చర్యనొందిస్తే 2 మోల్స్ ఆఫ్ NaI బయటకు పోతూ CH3 సింగిల్ బాండ్ CH3 అలా హుర్జు చర్య ద్వారా ఈథేన్ను పొందుతుంటాము. మీ అందరికీ తెలుసు, ఈ హుర్జు చర్య లోపల సరి సంఖ్యలో కలిగినటువంటి ఆల్కేన్లను మాత్రమే తయారు చేస్తాము. బేసి సంఖ్యలో కలిగినటువంటి ఆల్కేన్లను తయారు చేయలేము. ఒకవేళ తయారు చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా బేసి సంఖ్యలో సరి సంఖ్యలో ఉండబడినటువంటి ఆల్కేన్ల మిశ్రమం ఏర్పడుతుంది. కాబట్టి వాటిని ఏర్పాటు చేయటం అనేది ఒకటి ద్రవీభవన బాష్పీభవన ఉష్ణతల దగ్గరగా ఉంటుంటుంది. కాబట్టి వాటి ఏర్పాటు చేయటం కష్టకరమైనటువంటి అంశం. కాబట్టి మనము జనరల్గా సరి సంఖ్యలో కార్బన్లు కలిగినటువంటి ఆల్కేన్లను ఈథేన్, బ్యూటేన్, హెక్సేన్, ఆక్టేన్, డెకేన్ లాంటి పదార్థాలు మాత్రమే తయారు చేస్తాము. దీంట్లో ఉపయోగిస్తున్నటువంటి లోహం పేరు సోడియం. నెక్స్ట్ మోడిఫైడ్ హుర్జు రియాక్షన్ అయితే జింక్ తీసుకుంటారండి. మామూలుగానైతే సోడియం అనే లోహాన్ని తీసుకుంటాము. తర్వాత కోల్బే విద్యుత్ విశ్లేషణ మీ అందరికీ తెలుసు. పొటాషియం ఎసిటేట్ను కనుక తీసుకొని చూసినట్లయితే పొటాషియం ఎసిటేట్ను జల విశ్లేషణ చెందించినట్లయితే పొటాషియం ఎసిటేట్ను జల విశ్లేషణ కావించినట్లయితే నీకు యానోడ్ వద్ద ఈథీన్ అనే ఒక హైడ్రోకార్బన్ ఏర్పడుతుంది. అంటే కోల్బే విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా RCOONA కార్బాక్సిలిక్ ఆమ్లముల యొక్క సోడియం లవణములను విద్యుత్ విశ్లేషణ కావించినట్లయితే యానోడ్ వద్ద మీకు తెలిసినటువంటి విషయం ఏంటంటే హైడ్రోకార్బన్ ఏర్పడుతుంది అన్నటువంటి విషయం. క్యాథోడ్ వద్ద ఇక లోహం యొక్క హైడ్రాక్సైడ్తో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత క్షయకరణము చూడండి, ఆల్కైల్ హాలైడ్లను క్షయకరణం కనుక చెందించినట్లయితే మనకు ఆల్కేన్లు ఏర్పడుతుంటుంటాయి. ఈథైల్ అయోడైడ్ను కనుక తీసుకొని మీరు జింక్ + HCl లాంటి ఏదైనా క్షయకరణ కారకాల సమక్షంలో క్షయకరణం చెందిస్తే ఈథేన్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇక లాస్ట్ది ఏంటంటే 5వ పద్ధతి మనకు ఉండబడినటువంటి సిలబస్ ప్రకారం కరెక్ట్గా మనం గమనించినట్లయితే ఈథలిన్ను కనుక తీసుకొని చూసి ఈథలిన్కు హైడ్రోజన్ను నికెల్ సమక్షంలో సంకలన చర్య కనుక జరిపినట్లయితే ఈథేన్ ఏర్పడుతుంది. దీన్ని సెబాటియర్ సెంటర్హెన్స్ రియాక్షన్ అంటారు. ఈథలిన్ను హైడ్రోజనీకరణం చెందించడం వల్ల ఈథేన్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఈ విధంగా మనము ఈథేన్కి సంబంధించినటువంటి తయారు చేసే పద్ధతులను మనం చూడవచ్చు. 1 డీకార్బాక్సిలేషన్ ద్వారా, 2 కోల్బే విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా, తర్వాత 3 క్షయకరణ పద్ధతి ద్వారా, 4 హుర్జు చర్య ద్వారా, 5వ పద్ధతి అసంతృప్త హైడ్రోకార్బన్లను హైడ్రోజనీకరణం చెందించడం ద్వారా కూడా మనము ఆల్కేన్లను పొందవచ్చును. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు తయారు చేయడానికి సంబంధించినటువంటి మెథడ్స్ను కూడా ఈక్వేషన్స్ మనం రాయగలిగే స్టేజ్ లోపలికి ఉన్నట్లయితే మనము ఈజీగా మనం ఎంట్రన్స్లలో వచ్చినటువంటి క్వశ్చన్లను ఈజీగా చేయొచ్చు. అయితే మీ అందరికీ తెలుసు, మనము మొదటి నుంచి చదువుతూ వస్తున్నాము. ఆల్కేనుల యొక్క భౌతిక ధర్మాలను కనుక చూసినట్లయితే అణువుల మధ్యన బలహీనమైనటువంటి వాంటర్వాల్ ఆకర్షణ బలాలు ఉంటాయండి. వీటి ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. భౌతిక ధర్మాలను పరిశీలిస్తే మీ అందరికీ తెలుసు, వీటితో పాటుగా చూడండి తక్కువ కార్బన్లు కలిగి ఉన్నటువంటివి వాయువులు, మధ్యస్థ కార్బన్లు కలిగి ఉంటే
ద్రవాలు ఎక్కువ కార్బన్లు కలిగి ఉన్నట్లయితే ఘన పదార్థాలు అనే విషయం మీకు తెలుసు. ఇవి అధ్రువ ద్రావణులలో మాత్రమే కరుగుతాయండి. ధ్రువ ద్రావణంలో ఉదాహరణకు ఆల్కీన్ అనే పదార్థాన్ని తీసుకొని నీటి లోపల కరిగించడానికి ప్రయత్నం చేసినట్లయితే నీటి లోపల కరగకుండా ఉంటుంది. కారణం ఏంటంటే లైక్ అనే ప్రిన్సిపల్ మీద మీకు పనిచేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఆల్కీన్ అనేదేమో కర్బన పదార్థము, నీరు అనేదేమో ఒక ఇనార్గానిక్ సాల్వెంట్గా మనం తీసుకోవచ్చు. ఒకదానితో ఇంకోటి సంబంధం లేదు కాబట్టి తన లోపల కరిగించుకోవడం లేదు. ఒకవేళ కరిగించుకుంటుంది అంటే సుక్రోజ్ లాంటి పదార్థాలను తన లోపల, గ్లూకోజ్ లాంటి తన లోపల కరిగించుకుంటుంది అంటే దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఏర్పడే కారణంతో ఒకదానిలో ఇంకోటి కరగడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇక్కడ ఆల్కేన్లు అనేవి వీటి లోపల కరగటం లేదు, నీటి లోపల కరగవు, కానీ ఆ ద్రావణంలో, కర్బన ద్రావణాలలో మాత్రం కరుగుతుంటాయి. ఆల్కీన్ల యొక్క అనుభారం పెరుగుతున్నట్లయితే వాటి బాష్పీభవన ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు వాయు స్థితి ద్రవాల నుంచి ఘన పదార్థాలుగా మారుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అనుభారం పెరుగుతున్నప్పుడు వాటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత విలువలు కూడా పెరుగుతుంటాయి. ఉపరితల వైశాల్యము పెరిగిన కొలది బాష్పీభవన ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఇవి ఆల్కేన్ల యొక్క భౌతిక ధర్మాలలో మనం చూసవచ్చు. ఇక మీ అందరికీ తెలుసండి ఆల్కేన్ల గురించి. ఆల్కేన్ల యొక్క రసాయనిక ధర్మాలను కనుక గమనించినట్లయితే మీరు నైట్రేషన్, సల్ఫోనేషన్, హాలోజినేషన్, పైరాలసిస్ లాంటి ధర్మాలను, ఆరోమాటైజేషన్ లాంటి ధర్మాలను చూడవచ్చండి. మీరు నైట్రేషన్ తీసుకోండి, సల్ఫోనేషన్ తీసుకోండి, హాలోజినేషన్ తీసుకోండి. మొదటగా మనము హాలోజినేషన్ తీసుకుందాము. ఆల్కేన్లలోని R-H ఉన్నది కదా, హెచ్ను బదులుగా X అనే సమూహం చేరుతుందండి. ఇది కాంతి సమక్షంలో జరుగుతుంటుంది కాబట్టి ఒక రకంగా ఆల్కేనులు కాంతి సమక్షంలో చర్య జరిగి ప్రతిక్షేపణం జరిగి ఆల్కైల్ హాలైడ్ని ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఆల్కేనులు హాలోజినేషన్ చెందుట అనేది ఒక రకమైన కాంతి రసాయనిక చర్యగా భావించవచ్చు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనము రసాయనిక ధర్మాలను కనుక గమనిస్తున్నప్పుడు చూడండి, ఈథేన్ను క్లోరినేషన్ కనుక చేసినట్లయితే ఈథైల్ క్లోరైడ్ వస్తుందండి. ఈథేన్ను క్లోరినేషన్ చేస్తే ఈథైల్ క్లోరైడ్ను నైట్రేషన్ చేసాము అనుకోండి. నైట్రేషన్కు మీ అందరు తెలుసు గాఢ HNO3 + H2SO4ల మిశ్రమాన్ని నైట్రేటింగ్ మిక్చర్ అంటారు. ఈ నైట్రేటింగ్ మిక్చర్ సమక్షం లోపల ఈథేన్ను నైట్రేషన్ చేస్తే ఈథేన్లో ఉన్న హైడ్రోజన్ బదులు ఒక NO2 గ్రూప్ చేరుతుంది కాబట్టి నైట్రో ఈథేన్ వస్తుంది. అంటే నైట్రేషన్ అంటే ఆల్కేనులోని ఒక హైడ్రోజన్ను తొలగించి దాని స్థానం లోపలికి NO2ను పంపించినట్లయితే దాన్ని నైట్రేషన్ అంటారు. ఈథేన్ నైట్రేషన్ చెందితే నైట్రో ఈథేన్, ప్రోపేన్ నైట్రేషన్ చెందితే నైట్రో ప్రోపేన్. ఆ విధంగా వివిధ రకాల నైట్రో సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంటుంటాయి. అవి సుమారుగా 400 నుంచి 450 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద జరుగుతూ ఉంటుంటాయండి. అంటే అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ఈ ప్రతిక్షేపణ చర్యలు జరుగుతూ ఉంటుంటాయి. దీనికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు ఆల్కేన్లు అనేవి సంతృప్తమైనటువంటి హైడ్రోకార్బన్లు కాబట్టి వాటికి చర్యలలో పాల్గొనవలసినటువంటి అవసరం లేదు, సంతృప్తంగా ఉంటాయి కాబట్టి వాటిని అత్యధిక ఉష్ణోగ్రతలు, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసి ఏ ఉష్ణోగ్రతల వద్ద ఈ చర్యలలో పాల్గొంటున్నాయో చూసి ఆ ఉష్ణోగ్రతల వద్ద ఆయా రకపు చర్యలను గమనించడం జరిగింది. అందులో నైట్రేషన్ కావచ్చు, సల్ఫోనేషన్ కావచ్చు, హాలోజినేషన్ కావచ్చు, ఇంకే రియాక్షన్ అయినా కావచ్చు ఈ ఆల్కేన్లకు సంబంధించినటువంటివి. ఇప్పుడు నైట్రేషన్ తర్వాత మీరు గమనించండి. నెక్స్ట్ సల్ఫోనేషన్ చూడండి. సల్ఫోనేషన్ కంటే ముందు పైరాలసిస్ను లేదా క్రాకింగ్ అంటారండి. క్రాకింగ్ ఈజ్ నథింగ్ బట్ బ్రేకింగ్ ఆఫ్ ఆల్కేన్. అంటే క్రాక్ అంటే విచ్ఛిన్నము చెందటము అని అర్థము. అంటే పైరాలసిస్ అంటే గాలి లేకుండా బలమైనటువంటి వేడిమి చర్యను గావించినట్లయితే దాన్ని పైరాలసిస్ అంటారు. ఒక ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి ఆల్కేన్ కనుక పైరాలసిస్ కనుక చేసినట్లయితే అది కట్ అవుతూ, బ్రేక్ అవుతూ చిన్న తక్కువ కార్బన్లు కలిగినటువంటి హైడ్రోకార్బన్లుగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఈథేన్ను కనుక మీరు క్రాకింగ్ చేసినట్లయితే తక్కువ కార్బన్లు కలిగినటువంటి హైడ్రోకార్బన్లుగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా సల్ఫోనేషన్ చేయండి. సల్ఫోనేషన్ కనుక చేసినట్లయితే ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి మాత్రమే సల్ఫోనేషన్లో పాల్గొంటున్నవి. అటువంటి వాటిని సల్ఫోనేషన్ కనుక చేసినట్లయితే ఆల్కేన్ సల్ఫోనిక్ ఆమ్లం ఏర్పడుతుందండి. ఇక దహన చర్య అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి చర్యని. దహన చర్య అనేది మనం గతంలో చాలాసార్లు చూసాము. ఒక హైడ్రోకార్బన్ లేదా ఏదైనా కర్బన పదార్థము అనేది
ఆక్సిజన్తో కలిసి దహనము చెందబడి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువులుగా మారుతుందండి. ఈ చర్యలో కొంత శక్తి వెలువడుతుంది. అది శక్తి వెలువడుతుంది కాబట్టి ఇది ఉష్ణమోచక చర్యలు అంటారు. ప్రతి దహన చర్య ఒక ఉష్ణమోచక చర్యగా భావించవచ్చు. వీటన్నిటికీ ఎంథాల్పీలోని మార్పు నెగిటివ్గా ఉంటున్నది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇప్పుడు చూడండి, దహన చర్య లోపల ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల 2 కార్బన్లు కనుక ఉంటే హైడ్రోకార్బన్లలో ఏర్పడ్డ CO2లు కూడా 2 ఉంటాయి. హైడ్రోజన్లు కనుక 6 ఉంటే దాంట్లో సగానికి నీటి అణువులు ఏర్పడుతుంటాయి. మీరు గమనించండి, రియాక్షన్ ఏ దాన్ని చూసినా మీకు తెలిసిపోతుంది. దహన చర్య ఒక ఆక్సీకరణ చర్య, దహన చర్యలో ఆక్సిజన్ కలపబడుతుంది, దహన చర్య లోపల ఉష్ణం వెలువడుతుంది. కాబట్టి ఇవి ఉష్ణమోచక చర్యలు. వీటి యొక్క ఎంథాల్పీలోని మార్పు నెగిటివ్గా ΔH విలువ నెగిటివ్గా ఉంటుందన్న విషయం మీ అందరికీ మనం గతం లోపల చూడటం జరిగినది. తర్వాత ఈ దహన చర్య తెలిసిన తర్వాత నెక్స్ట్ చూడండి, మనము గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సైక్లో ఆలుకేనులు అండి. సైక్లో ఆలుకేనులు అనే వాటి గురించి మనం చూద్దాము. కొద్దిగా దీంట్లో కొంతవరకు మనకు ఐడియా ఉండాలి. ఆలుకేనులను వలయ నిర్మాణం లోపల కనుక ఉన్నట్లయితే వాటిని సైక్లో ఆలుకేనులు లేదా ఏలీసైక్లిక్ సమ్మేళనాలు అంటారండి. అంటే ఈ సైక్లో యొక్క ఆల్కీన్ల యొక్క ఫార్ములా CnH2n. చూడండి, ఇక్కడ స్మాల్ n లెటర్గా తీసుకోండి, CnH2n. అయితే సైక్లో ఆల్కీన్ల యొక్క ఫార్ములా కానివ్వండి, ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములాను తీసుకున్న CnH2n. అంటే దీన్ని బట్టి సైక్లో ఆల్కీన్లలో ఏకబంధం ఉంటుంది, అదే ఆల్కీన్లలో ద్విబంధం ఉంటుంది. ప్రమేయ సమూహంలో మాత్రం తేడా నుండి ఫార్ములా మాత్రం ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రమేయ సాదృశ్యకాల కిందికి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే సైక్లో ఆల్కేన్లను తయారు చేయటం లోపల ఫ్రాయిడ్ పద్ధతి, చూడండి ఫ్రాయిడ్ పద్ధతి అనేది ఉన్నది. ఈ ఫ్రాయిడ్ పద్ధతి లోపల మీరు ఏదైనా ఒక ఆల్కేన్ను ఇరువైపులా హాలోజన్లను కలిగి ఉన్నటువంటి ఒక ఆల్కేన్ను కనుక తీసుకొని మనము ఇక్కడ డీహాలోజినేషన్ కనుక చెందించినట్లయితే మనకు ఇక్కడ సైక్లోహెక్సేన్ అనే ఒక ఈ వలయ రూపం లోపల ఉండబడినటువంటి సైక్లో ఆల్కేన్ ఏర్పడుతుందండి. దీన్ని ఫ్రాయిడ్ మెథడ్గా మనము తీసుకోవచ్చును. ఇప్పుడు మీరు గమనించండి, మీరు స్క్రీన్ పైన ఉండబడినటువంటి కర్బన సమ్మేళనాన్ని తీసుకొని దానికి ఒక లోహంతో కనుక చర్యను అందించినట్లయితే, జింక్ లాంటి లోహంతో కనుక చర్యను అందించినట్లయితే అది ZnBr2గా బయటికి వెళ్ళిపోతూ మనకు కావలసినటువంటి సైక్లో ఆల్కేన్ అనేది ఏర్పడుతున్నది. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గమనించండి. డియర్ ఫ్రెండ్స్, మనము సైక్లో ఆల్కేన్ల గురించి చూస్తున్నాము. సైక్లో ఆల్కేన్లు అనేది ఏర్పడాలి అంటే CnH2n జనరల్ ఫార్ములా అనే విషయం మనకు తెలుసు. ఒక కార్బన్తో సైక్లో ఆల్కేన్ ఏర్పడదు, 2 కార్బన్లతో సైక్లో ఆల్కేన్ ఏర్పడదు. అదేవిధంగా మీరు 3 కార్బన్ల దాన్ని కనుక తీసుకున్నట్లయితే N=3 తీసుకుంటే C3H6 సైక్లో ఆల్కేన్, CH2 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, CH2 అంటే సైక్లోప్రోపేన్ ఏర్పడుతుంది. అదేవిధంగా సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్ లాంటి ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి వలయాలను కూడా మనం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇక్కడ మనం తయారు చేసినటువంటి పద్ధతిని మనం ఒకదాన్ని ఫ్రాయిడ్ పద్ధతి ద్వారా మనం చూసాము. అతి ముఖ్యమైనటువంటి అంశాలను గమనించినట్లయితే ఆరోమాటిక్ ఒక సమ్మేళనాన్ని బెంజిన్ కనుక తీసుకొని మీరు క్షేకరణం చెందించండి. హైడ్రోజన్లను కనుక కలిపినట్లయితే బెంజిన్ లోపల 3 సార్లు ద్విబంధాలను కలిగి ఉంటాయి. కాబట్టి 3 moles ఆఫ్ హైడ్రోజన్ నికెల్ సమక్షం లోపల కలిపినట్లయితే మనకు సైక్లోహెక్సేన్ అనేది ఏర్పడుతున్నదండి. సైక్లోహెక్సేన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఆలుకేనులను డీహైడ్రోజినేషన్ చెందిస్తే కూడా క్రోమిక్ ఆక్సైడ్ సమక్షం లోపల ఆలుకేన్లను డీహైడ్రోజనీకరణం చెందించడం ద్వారా కూడా మనకు సైక్లో ఆలుకేన్లు అనేవి ఏర్పడుతున్నవి. మనకు స్క్రీన్ పైన మీరు గమనించండి, బెంజిన్ను ఇక్కడ మనము హైడ్రోజినేషన్ 3 moles హైడ్రోజన్ కనుక కలపడం వల్ల సైక్లోహెక్సేన్ ఏర్పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ డీల్స్ ఆల్డర్ రియాక్షన్ చాలా ముఖ్యమైనదండి. ఇందులో డీల్స్ ఆల్డర్ రియాక్షన్ లోపల చూడండి, ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 1,3-బ్యూటాడైన్ తీసుకోండి. మీరు మొదట్లో కనపడుతున్నటువంటి డీల్స్ ఆర్డర్ చర్యలో మొదటిది 1,3-బ్యూటాడైన్, అది లైన్ ఫార్ములా.
అక్కడ నెక్స్ట్ డైనోఫైల్ను తీసుకోండి. డైనోఫైల్ అక్కడ 2 బ్యూటీన్ను మనము తీసుకున్నాము. ఈ రెండు ఒకదానితో ఇంకొకటి 1,4 ఎడిషన్ రియాక్షన్ జరుపుకున్నప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే డైమీథైల్ సైక్లోహెక్సీన్ అనే ఒక ఉత్పన్న పదార్థం ఏర్పడుతుందండి. డయీన్, డైనోఫైల్ రెండుసార్లు ద్విబంధాలను కలిగి ఉంటే దాన్ని డయీన్ అని, అదేవిధంగా డైనోఫైల్ అంటే డయీనుల చేత ఆకర్షింపబడే వాటిని డైనోఫైల్స్ అంటారు. దానికి ఉదాహరణగా ఇథిలిన్ కానీ ఏసిటిలిన్ కానీ వివిధ రకాల ఇంకా సమ్మేళనాలను కూడా మనం తీసుకోవచ్చును. తర్వాత సైక్లో ఆల్కీన్ల యొక్క ధర్మాలను మనం చూసినట్లయితే సైక్లోహెక్సేన్ను హాలోజినేషన్ కనుక చేసినట్లయితే స్వేచ్ఛా ప్రాతిపదికల ప్రతిక్షేపణ చర్య జరిగి సైక్లోహెక్సేన్ల యొక్క ఉత్పన్నాల యొక్క మిశ్రమం ఏర్పడుతుందండి. సైక్లోహెక్సేన్ చూడండి, బెంజిన్ లోపల సున్నా లేకుండా రాస్తున్నట్లయితే దాన్ని సైక్లోహెక్సేన్ అంటారు. దాన్ని హాలోజినేషన్ చేయండి. ఇటువంటి హాలోజినేషన్ ఏ రకపు చర్య అని డిఎస్సి లోపల అడుగుతున్నాడు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, సైక్లోహెక్సేన్ హాలోజినేషన్ జరిగేటప్పుడు స్వేచ్ఛా ప్రాతిపదికల ప్రతిక్షేపణ చర్య జరుగుతుంది అన్నటువంటిది ముఖ్యమైనటువంటి పాయింట్. ఆ పాయింట్ని మీరు క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు తర్వాత చూడండి, దీని తర్వాత మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సైక్లోహెక్సేన్ను క్లోరినేషన్ చేస్తున్నాం అనుకోండి, కాంతి సమక్షం లోపల ఇప్పుడు జరుగుతున్నటువంటిది లేదా ఏర్పడుతున్నటువంటి ప్రోడక్ట్ను చూడండి. క్లోరోసైక్లోహెక్సేన్, 1,2 డైక్లోరోసైక్లోహెక్సేన్, అట్లాగనే 1,4 డైక్లోరోసైక్లోహెక్సేన్ లాంటి వివిధ సమ్మేళనాల యొక్క మిశ్రమము అనేది ఏర్పడుతున్నదండి. ఇది ఆర్థో మరియు పారా ఐసోమర్ల యొక్క మిశ్రమం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మీకు అర్థమవుతున్నది. తర్వాత మనము ఆలుకేనులు, తర్వాత నెక్స్ట్ సైక్లో ఆలుకేనులు, ఆ తర్వాత అంశం ఏంటంటే ఆలుకీనుల గురించి. మీకు స్క్రీన్ పైన ఆలుకేనులు, ఒలిఫినులు అనే పదం పడ్డది, దాన్ని వదిలిపెట్టేసేయండి. ఆలుకేనులు, ఒలిఫినులు అనేది నెక్స్ట్ ఆలుకీనులు, ఒలిఫినులు దాన్ని మీరు గమనించండి. ఆలుకీనులు, ఒలిఫినులు, ఆలుకీనులకు సంబంధించినటువంటి చాప్టర్ ఇది. ఆలుకీన్ల యొక్క సాధారణ ఫార్ములా మనం ఇప్పుడే అనుకున్నాము, CnH2n అని. ఇక ఆలుకీన్ల లోపల ఉండబడినటువంటి కార్బన్ జనరల్గా ద్విబంధంతో టచ్ అయినటువంటి ప్రతి కార్బన్ కూడా sp2 సంకరకణం కలిగి ఉంటుందన్నటువంటి విషయం మనకు తెలిసింది. sp2 సంకరకణం కలిగినటువంటి కార్బన్ల మధ్యన బంధకోణాన్ని కనుక చూసినట్లయితే 120 డిగ్రీల బంధకోణాన్ని కలిగి ఉంటున్నట్టుగా తెలిసింది. తర్వాత ఆల్కీన్లలో మీ అందరికీ తెలుసు ద్విబంధం ఉంటుంది. ద్విబంధం ఉన్నట్లయితే వాటి పేరు చివరన చూడండి, CH2 డబుల్ బాండ్ CH2. ఇక్కడ ఈథేన్ కాదండి, ఈథీన్. మీరు గమనించాల్సింది ఏంటంటే CH2 డబుల్ బాండ్ CH2, ఇక్కడ ఈథీన్. ఇది ఆల్కీన్ కాబట్టి దీన్నే ఈథలిన్ అని కూడా అంటుంటాము. నెక్స్ట్ తర్వాత 3 కార్బన్లను కలిగి ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రోపీన్ అంటారు, లేదా దీన్ని ప్రొపిలిన్ అని కూడా మనం అంటుంటాము. ఇంకొక జనరల్గా పిలిచే పేరు ప్రొపిలిన్ అని, సాధారణంగా IUPAC ప్రకారం అయితే ప్రోపీన్ అని పిలుస్తుంటుంటాము. అదేవిధంగా మీరు చూడండి, ఇంకొక ఫార్ములాను కనుక చూసినట్లయితే ఆల్కీన్ల నామకరణం లోపల ద్విబంధం అనేది 2వ కార్బన్ తర్వాత ఫస్ట్, సెకండ్ కార్బన్ తర్వాత డబుల్ బాండ్ ఉన్నది కాబట్టి దీన్ని బ్యూటీన్ అంటారు. ఏ బ్యూటీన్ అంటారంటే 2 బ్యూటీన్గా మనం పిలవచ్చు. అదేవిధంగా 1 బ్యూటీన్ అంటే డబుల్ బాండ్ చూడండి, ఫస్ట్ కార్బన్ ఎక్కడైతే డబుల్ బాండ్ ఉంటుందో అటువైపు నుంచి నంబరింగ్ ఇస్తుంటాము కాబట్టి 1 బ్యూటీన్. ఈ విధంగా వీటి యొక్క నామకరణం చేస్తాము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత మీరు గమనించండి, ఇక్కడ ఆల్కీన్లలో చూడండి, ఆల్కీన్లలో క్షేత్ర సాదృశ్యాన్ని గురించి మనం మాట్లాడతాము. ఆల్కీన్లలో సిస్ట్రాన్స్ సాదృశ్యము, క్షేత్ర సాదృశ్యము అనేది ముఖ్యమైనటువంటిది. అంటే ఆల్కీన్లు అనేక రకాల అణు సాదృశ్యములను కలిగి ఉన్నప్పటికీ కూడా అందులో క్షేత్ర సాదృశ్యం అనేది ముఖ్యమైనటువంటిది. ఇందులో మీరు గమనించండి, ఆల్కీన్లలో శృంఖల సాదృశ్యము, చైన్ ఐసోమరిజం కూడా ఉంటుంది. ఆల్కీన్ల లోపల నెక్స్ట్ ప్రమేయ సాదృశ్యం కూడా కనపడుతుంది అండి. అదేవిధంగా క్షేత్ర సాదృశ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది.
ద్విబంధానికి బంధించబడి ఉన్నటువంటి గ్రూపులు లేదా సమూహాలు ఒకే వైపున కనుక ఉంటే వాటిని సిస్ సాదృశ్యకాలు అని, వాటి వ్యతిరేక దిశలో కనుక ఉన్నట్లయితే వాటిని ట్రాన్స్ సాదృశ్యకాలుగా మనం భావిస్తాము లేదా దాన్ని తెలియజేస్తాము. చూడండి, గమనించండి. ఒక సమూహము ద్విబంధానికి ఒకే వైపు ఉండొచ్చు, ఆ సాదృశ్యాన్ని సిస్ సమూహము అని. ఒక సమూహము ద్విబంధానికి వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే ఆ సాదృశ్యాన్ని ట్రాన్స్ సాదృశ్యము అంటారు. మీరు దీంట్లో చూడండి, బ్యూటీన్ను కనుక తీసుకొని చూసినట్లయితే సిస్ టు బ్యూటీన్, ట్రాన్స్ టు బ్యూటీన్. ఇందులో బ్యూటీన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నదో మీరు గమనించండి. 2 బ్యూటీన్ లోపల ఉండబడిన 2 హైడ్రోజన్లు, 2 మీథైల్ గ్రూపులు ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మొదటి దాన్ని సిస్ అని, రెండవది అపోజిట్ డైరెక్షన్ లోపల ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రాన్స్ ఐసోమర్ అని అంటారు. తర్వాత మీరు ఇంకొక దాన్ని గమనించండి. ఇథిలిన్ను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు ఏంటి, వాటి పద్ధతుల గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి వాటి గురించి మనం చర్చిద్దాము. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఆర్గానిక్ మీద గ్రిప్ కనుక ఏర్పడినట్లయితే వాడు క్వశ్చన్ అంటే పేపర్ సెట్టర్ కనుక ఒక అతను ఇస్తున్నటువంటి పేపర్ సెట్టర్ కనుక మనం ఏ విధంగా అప్లికేషన్ లోపల ఇచ్చినప్పటికీ కూడా మనం ఈ పూర్తి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇథిలిన్ తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతులలో మీరు నిర్జలీకరణము చూడండి, ఈథైల్ ఆల్కహాలును గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షము లోపల నిర్జలీకరణము చెందిస్తే అంటే నీటి అణువులను తొలగిస్తే ఇథిలిన్ ఏర్పడుతుంది. ఈథైల్ ఆల్కహాల్ను గాఢ H2SO4 సమక్షంలో, ఎందుకంటే గాఢ H2SO4 కానివ్వండి, Al2O3 కానివ్వండి, P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ వీటిని నిర్జలీకరణ కారకాలుగా ఉపయోగిస్తారు. ఇవి నీటి అణువులను తొలగించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఈథైల్ ఆల్కహాల్ను డీహైడ్రేషన్ చెందించడం వల్ల మనకు ఇథిలిన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఇంకొక రియాక్షన్ను గమనించి చూడండి. ఈథైల్ ఆల్కహాల్ను కనుక తీసుకొని 350 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడి చేసినట్లయితే చూడండి, ఈథైల్ ఆల్కహాల్ను తీసుకొని 350 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడి చేస్తే అదే Al2O3 సమక్షంలోనైతే చూడండి CH2 ఇథిలిన్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనము ఇథిలిన్ను మనము తయారు చేయవచ్చు ఈథైల్ ఆల్కహాల్ను ఉపయోగించి. అదేవిధంగా నెక్స్ట్ డీహైడ్రో హాలోజినేషన్ చూడండి, డీహైడ్రో హాలోజినేషన్ కనుక చేసినట్లయితే కూడా ఇథిలిన్ను తయారు చేయవచ్చు. ఇప్పుడు C2H5Brను ఆల్కహాలిక్ KOSతో కనుక రియాక్షన్లో పాల్గొనింపచేస్తే ఇథిలిన్ ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పరిమిత క్షయకరణము కంట్రోల్డ్ హైడ్రోజినేషన్ చూడండి, మీరు కంట్రోల్డ్ హైడ్రోజినేషన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కారకాల సమక్షం లోపల పెల్లేడియం బేరియం సల్ఫేట్ సమక్షం లోపల మీరు ఎసిటిల్ను హైడ్రోజన్తో సంకరణం చెందించినట్లయితే ఇథిలిన్ వరకు మాత్రమే ఏర్పడి ఆగిపోతుంది ఆ చర్యలో, బికాస్ ఇట్స్ ఏ కంట్రోల్డ్ హైడ్రోజనేషన్. కాబట్టి ఎసిటిలిన్ అనేది హైడ్రోజన్తో సంకరణం చెందిన తర్వాత ఈథీన్ వరకు ఏర్పడి అక్కడ ఆ చర్య ఆగిపోతుంది. అంటే పరిమితమైనటువంటి క్షయకరణం ద్వారా, నెక్స్ట్ డీహైడ్రో హాలోజనేషన్ ద్వారా, అదేవిధంగా డీహైడ్రేషన్ల ద్వారా మనము ఈ ఇథిలిన్ను తయారు చేస్తున్నటువంటి విషయాలు మీకు అర్థమైపోతుంది. గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్లు మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఆల్కీన్లలో మొదటి 3 ఆల్కీన్లను కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వాయువులుగా ఉంటున్నవి. తర్వాత 14 వరకు కార్బన్లు కలిగి ఉన్నటువంటివి ద్రవాలుగా, ఆ తర్వాత ఉండబడినటువంటివి ఘన పదార్థాలుగా ఉంటున్నవి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఆల్కీన్ల యొక్క భౌతిక ధర్మాలలో మొదటి 3 ఆల్కేనులు కాదండి, ఇక్కడ మొదటి 3 ఆల్కీనులు మాత్రమే వాయువులు. తర్వాత 14 కార్బన్ల వరకు ఉన్నట్లయితే అవి ద్రవాలు, ఆ తర్వాత ఉండబడినటువంటివి ఘన పదార్థాలు. దీనికి సంబంధించినటువంటి కార్బన్ల మీద అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాయుస్థితి, ద్రవస్థితి, ఘనస్థితి అనే అంశాలను గురించి గతం లోపల అడగడం జరిగినది కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ తర్వాత ఇథిలిన్ మంచి సువాసన కలిగినటువంటి వాయువు అండి. ఇథిలిన్ అనేది మంచి సువాసన కలిగినటువంటి వాయువు. ఇవి నీటి లోపల కరగదు, కానీ బెంజిన్ వంటి చూడండి, ఇవి నీటిలో కరుగును కాదు. ఎందుకు అంటే ఇథిలిన్ అనేది
గమనించండి, ఇవి నీటిలో కరుగును అని కనిపిస్తున్నది కానీ కరుగదు. చూడండి, బెంజిన్ వంటి అధ్రువ ద్రావణాలలో మాత్రమే కరుగుతుంది. ఎందుకంటే లైక్ డిజాల్వ్ లైక్ అనే ప్రిన్సిపల్ బేస్ మీద కనుక చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఆల్కీన్ అనేది ఆర్గానిక్ కాంపౌండే. ఇక్కడ తీసుకున్నటువంటి అధ్రువ పదార్థమైనటువంటి బెంజిన్ కూడా అధ్రువ పదార్థమే కాబట్టి దాని ప్రకారం తన లోపలేవి కరిగిపోతున్నవి. అదేవిధంగా నెక్స్ట్ సరళ శృంఖల ఆల్కీన్లకు ఎక్కువ బాష్పీభవన స్థానం కలిగి ఉంటున్నది. ఇక్కడ చూడండి, సరళ శృంఖల ఆలుకీనులకు, ఇక్కడ ఆలుకేనులు అని పడినది. సరళ శృంఖల ఆలుకీనులకు ఎక్కువ బాష్పీభవన స్థానమును కలిగి ఉంటాయండి. ఇది ఒక అంశము గుర్తుంచుకోండి. తర్వాత వీటి యొక్క రసాయనిక ధర్మము చూడండి. రసాయనిక ధర్మాలను కనుక గమనించినట్లయితే, రసాయనిక ధర్మాలను మీరు గమనించి చూసినట్లయితే ఆల్కీన్లు అనేవి ద్విబంధాలను కలిగి ఉంటాయి కాబట్టి సాధారణంగా అసంతృప్త సమ్మేళనాలు కాబట్టి ఇవి జరుపుతున్నటువంటి చర్యలన్నీ కూడా సంకలన చర్యలలో ఎక్కువ మోతాదు లోపల సంకలన చర్యలు జరుపుతూ ఉంటుంటాయండి. ప్రతిక్షేపణ చర్యలు అనేవి వీటి లోపల చాలా అరుదుగా ప్రతిక్షేపణ చర్యలు అనే పదం మనకు గుర్తుకు రాగానే వెంటనే సంతృప్తమైనటువంటి సమ్మేళనాల దగ్గరికి వెళ్ళి ఆల్కీన్ల యొక్క ప్రత్యేకమైనటువంటి చర్యగా మనం భావించాలి. మీరు ఫస్ట్ది మొదటిది తీసుకోండి, హైడ్రోజన్తో చర్యను తీసుకొని చూడండి. ఈథలిన్ కనుక ఈథలిన్ను హైడ్రోజనేషన్ నికెల్ లేదా ప్లాటినం లేదా పల్లాడియం సమక్షం లోపల ఈథలిన్ CH2 డబుల్ బాండ్ CH2 దానికి ఒక మోల్ హైడ్రోజన్ కలిపితే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది. ఈథేన్ అంటే సంతృప్తమైనటువంటి సమ్మేళనంగా మారుతుందని. అదేవిధంగా హాలోజినేషన్ చేసి చూడండి. హాలోజినేషన్ అంటే బ్రోమిన్తో కలపండి. కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షం లోపల ఈథలిన్కు బ్రోమిన్తో కలిపితే 1,2-డైబ్రోమో ఈథేన్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది మీకు. ఆ తర్వాత చూడండి, హైడ్రోజన్ హ్యాలైడ్ల యొక్క సంకలన చర్యలను కూడా మనం గమనించవచ్చు. HX సంకలన చర్య గురించి చదివేటప్పుడు మార్కోనిక్ ఆఫ్ నియమం గురించి మనం చదవాలి. గతం లోపల 2015 లోపల TRT ఎగ్జామినేషన్ లోపల ఈ మార్కోనిక్ ఆఫ్ రూల్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడగడం జరిగినది కాబట్టి ఈ ఏరియా లోపల మనం మెల్లగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి లేదా వినవలసినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారము అసౌష్ఠవ కారకాన్ని ద్విబంధానికి కలిపినప్పుడు ఇందులోని ధనాత్మకమైనటువంటి భాగము బాగా గమనించండి, అత్యధిక స్థిరత్వం కలిగిన కార్బోనియం కాటయాన్పై ఏర్పడే విధంగా మధ్యస్థ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తుందండి. అంటే ఇప్పుడు మీరు దీన్ని కన్ఫ్యూజన్ లేకుండా సులభంగా మనము చెప్పాలి అంటే మీరు అర్థం చేసుకోండి. ఆల్కీన్లు కనుక HX లాంటి వాటితోని సంకలన చర్యలలో పాల్గొంటే HXని తీసుకుంటే H+X-, ఈ X- అనే రుణాత్మక భాగము అనేది తక్కువ హైడ్రోజన్ ఉన్నటువంటి కార్బన్ మీదకి చేరుతూ ఉంటుంటుందండి. అలా చేరినట్లయితే దానిని మార్కోనిక్ ఆఫ్ నియమము అంటారు. మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం అయితే ఒక రకమైనటువంటి ఉత్పన్నాన్ని, యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం అయితే ఇంకొక రకమైనటువంటి ఉత్పన్నాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత మీరు గమనించండి, పెరాక్సైడ్ ప్రభావము లేదా కరాష్ ప్రభావము అంటారు, లేదా దీన్నే వ్యతిరేక మార్కోనిక్ ఆఫ్ నియమము అంటారండి. అంటే పెరాక్సైడ్ల సమక్షం లోపల వ్యతిరేకంగా జరుగుతుంది వచ్చే ప్రోడక్టు, దానికి మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం ఒక రకమైన ఉత్పన్నం ఏర్పడితే యాంటీ మార్కోనిక్ ఆఫ్ ప్రకారం ఇంకొక రకమైన ఉత్పన్నం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు మీరు CH3 చూడండి, మీరు ఉదాహరణకు ఈ యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం చూడండి, ప్రోపీన్ను మీరు గమనించండి. CH3 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HBr చూడండి. H+Br- వాస్తవానికి మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం అయితే తక్కువ హైడ్రోజన్ ఉన్న కార్బన్ అంటే సెంటర్ కార్బన్ మీద చేరాలి. యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం అయితే ఆ Br- అనేది ఎక్కువ హైడ్రోజన్ ఉన్న కార్బన్ మీద చేరుతుంటుంది. కాబట్టి మీకు నార్మల్ ప్రొపైల్ బ్రోమైడ్ అనేది ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మీరు పైన మీకు చర్యలను గమనించండి, మీకు స్పష్టంగా మీకు అర్థమైపోతున్నది. ఈథలిన్ను ప్రోపీన్ను HBrతో సంకలన చర్యలలో పాల్గొనింపచేస్తే నార్మల్ ప్రొపైల్ బ్రోమైడ్ ఏర్పడుతున్నట్టుగాను, అదేవిధంగా ఈథలిన్ను ఓజోనాలిసిస్ చెందించినట్లయితే
ఇథలిన్ ఓజోనుతో సంకరణం చెంది ఇథలిన్ ఓజోనైడ్ను, తర్వాత జల విశ్లేషణ చెంది ఫార్మాల్డిహైడ్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దాంతోపాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పన్నాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఓజోనాలసిస్ చర్యను జరపడం అనేది అసంతృప్త సమ్మేళనాల యొక్క లక్షణం కాబట్టి ఇథలిన్ అనేది ప్రాథమికమైనటువంటి ఆల్కీన్ సమ్మేళనం కాబట్టి ఓజోన్తో చర్యలో పాల్గొని ఇథలిన్ ఓజోనైడ్ అస్థిరమైనటువంటి సమ్మేళనము, ఆ తర్వాత జల విశ్లేషణ చెంది చివరికి స్థిరమైనటువంటి ఫార్మాల్డిహైడ్గా మనం మారుతూ ఉంటుంది. అయితే ఈ ద్విబంధం కలిగి ఉన్నటువంటి వాటిని గుర్తించడానికి ఓజోనాలసిస్ చర్యను ఒకదాన్ని, అదేవిధంగా బేయర్ కారకాన్ని కూడా ఉపయోగిస్తారండి. బేయర్ కారకం సహాయంతో కూడా ఇవి అసంతృప్త సమ్మేళనాలా కాదా అని గుర్తుపట్టవచ్చు. అయితే ఇథలిన్ ఓజోనాలసిస్ చెందినప్పుడు ఇథలిన్ ఓజోనైడ్, ఆ తర్వాత జల విశ్లేషణ చెంది ఫార్మాల్డిహైడ్తో పాటుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఇథలిన్ కనుక మీరు చల్లని విలీన KMnO4 సమక్షం లోపల ఆక్సీకరణం కనుక చెందించినట్లయితే, చల్లని విలీన KMnO4 సమక్షం లోపల కనుక ఆక్సీకరణం చెందించినట్లయితే ఇథలిన్ గ్లైకాల్ ఏర్పడుతుందండి. ఇథలిన్ గ్లైకాల్ లేదా 1,2-డైడ్రాక్సీ ఈథీన్. గ్లైకాల్స్ అంటే ఒక కర్బన సమ్మేళనంలో 2 OH గ్రూపులను కలిగి ఉన్నట్లయితే వాటిని గ్లైకాల్ అంటారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇథలిను చల్లని విలీన KMnO4 సమక్షం లోపల ఆక్సీకరణం చెందించడం వల్ల ఏర్పడినటువంటి ఉత్పన్నము పేరు ఏం పేరంటే ఇథలిన్ గ్లైకాల్ ఏర్పడుతుంది. తర్వాత ఇథలిన్ను తక్కువ కార్బన్లు కలిగి ఉన్నటువంటి ఆల్కీన్ కాబట్టి, స్టార్టింగ్ కాంపౌండ్ కాబట్టి ఇది పాలిమేరీకరణ చర్యలలో సులభంగా పాల్గొంటుంది. తక్కువ అణుభారం కలిగినటువంటి సులభంగా పాలిమేరీకరణ చర్యలలో పాల్గొని తర్వాత పాలిమర్లను ఏర్పరిచి ఇథలిన్ పాలిమరీకరణం చెందటం వల్ల పాలిఇథలిన్ ఏర్పడుతుంది. దాని యొక్క డెన్సిటీని బేస్ చేసుకొని హై డెన్సిటీ పాలిఇథలిన్ గాను, లో డెన్సిటీ పాలిఇథలిన్ గాను వివిధ రకాలుగా మనము వర్గీకరించడం జరిగినది. అయితే ఇక్కడ 1500 నుంచి 2000 అట్మాస్ఫియర్ల పీడనము, సుమారు 200 డిగ్రీల సెంటీగ్రేడ్ని కనుక ఉపయోగించినట్లయితే అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక పీడనాల వద్ద ఇథలిన్ను పాలిమేరీకరణం చెందించడం వల్ల మనకు పాలిఇథలిన్ అనేది ఏర్పడుతుంది. ఈ పాలిఇథలిన్ను పాలిథిన్ అని కూడా అంటారు. మీరు పాలిథిన్ కవర్లను తయారు చేయటంలోనూ, అంటే ముఖ్యంగా మనము వెజిటేబుల్స్ తేవడానికి ఉపయోగిస్తున్నటువంటి కవర్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా దరిదాపుగా పాలిథిలిన్ కవర్లతోని పాలిథిన్ మెటీరియల్తో తయారు చేయబడినటువంటి పాలిథిన్ అనేది ఒక పాలిమర్ అనే విషయాన్ని గమనించండి. పాలిఇథలిన్ లోపల లేదా పాలిథిన్ లోపల మోనోమర్ ఏంటి అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇథలిన్ పాలిమరీకరణం చెందిస్తే ఏ పాలిమర్ ఏర్పడుతుంది అంటే పాలిఇథిన్ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ దహన చర్యను మీరు తీసుకొని చూడండి. దహన చర్యను కనుక గమనించినట్లయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇథలిన్ CH2 డబుల్ బాండ్ CH2+O2 CO2 అంటే ఇక్కడ తీసుకున్న హైడ్రోకార్బన్లలో ఎన్ని కార్బన్లు ఉన్నాయో చూడండి. 2 కార్బన్లు ఉన్నాయి. ఎన్ని CO2లు ఏర్పడతాయంటే 2 CO2లు ఏర్పడతాయి. తీసుకున్న హైడ్రోకార్బన్లో ఆల్కీన్లో ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయంటే 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అందులో హాఫ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఏర్పడతాయి కాబట్టి 2 మోల్ల నీటి అణువులు ఏర్పడుతున్నాయండి. ప్లస్ ఉష్ణ శక్తి అంటే ఆల్కీనులు కానీ ఆల్కైన్లు కానీ ఏవైనా దహన చర్యలలో పాల్గొన్నప్పుడు ఆక్సిజన్తో చర్య నొందినప్పుడు లేదా మండినప్పుడు CO2 మరియు నీటి అణువులతో పాటుగా కొంత ఉష్ణ శక్తి వెలువరుస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవి దహన చర్య, ప్రతి దహన చర్య ఒక ఉష్ణ మోచక చర్య అన్నటువంటి విషయం మీకు తెలిసినటువంటివే. ఇందులోపల మనము ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చర్చించడం జరిగినది. ఆల్కీనులు అంటే ద్విబంధం కలిగిన సమ్మేళనాలు అని, తర్వాత ఆల్కీన్లను ఒలిఫిన్లు అనే పేరుతో పిలుస్తారని, ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2 అని, ఆల్కీన్లు అన్నీ కూడా ద్విబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అసంతృప్త సమ్మేళనాలు అని. ప్రతి అసంతృప్త సమ్మేళనం తప్పకుండా సంకలన చర్యలలో పాల్గొంటుంది. అందువల్లనే ఇథలిన్ అనేది హైడ్రోజన్తో కానీ, క్లోరిన్తో కానీ, HX లాంటితో కానీ, వాటర్ మాలిక్యూల్స్తో కానీ, ఇతర అనేక రకాల HOX లాంటి మాలిక్యూల్తోని సంకలన చర్యలలో పాల్గొని వివిధ రకాల ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అందులోపల ముఖ్యంగా మార్కోనిక్ ఆఫ్ నియమము, యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం వద్ద మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మార్కోనిక్ ఆఫ్ నియమంలో
చూడండి, అసౌష్ఠవ ఆల్కీను అంటే అసౌష్ఠవ ఆల్కీన్ అంటే బేసి సంఖ్యలో కార్బన్లు కలిగినటువంటి ఆల్కీన్కు హెచ్ఎక్స్ లేదా హెచ్2ఓ లాంటి ధృవాత్మకమైనటువంటి అణువులు ఈ అసౌష్ఠవ ఆల్కీన్ మీదకి చేరేటప్పుడు ఈ ధృవాత్మక అణువులోని రుణావిష్ట భాగము అనేది తక్కువ హైడ్రోజన్లో ఉన్నటువంటి కార్బన్ మీదకి చేరటం అనేది మార్కోనికాఫ్ నియమాన్ని తెలియచేస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని గతం లోపల ప్రీవియస్లో డిఎస్సిలో లేదా టీఆర్టీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఆ ఏరియాలో కరెక్ట్గా మనము ఏ రియాక్షన్ ఇచ్చినా మనం రాయగలుగుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఆలుకేనులు, సైక్లో ఆలుకేనులు, ఆలుకీనులు, ఆ తర్వాత ఆలుకైనులు అనేవి ప్రధానమైనటువంటివి. ఆలుకైన్ల గురించి మనం చూడటం జరిగింది. ఇక్కడ త్రిబంధము కలిగి ఉన్నటువంటి అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆలుకైన్లు అంటారని, తర్వాత వీటి యొక్క జనరల్ ఫార్ములాను స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. CnH2n-2 ఆలుకీన్ల కంటే 2 హైడ్రోజన్లు తక్కువ ఉంటాయండి. వరుస క్రమం లోపల గుర్తుపెట్టుకున్నట్లయితే మనం CnH2n+2 ఆలుకేన్లు, CnH2n, CnH2n-2 ఆ విధంగా ఒకదానితో ఒకటి పోటీగా వరుస క్రమం లోపల మనము పెట్టుకొని రాస్తూ మనం చూసుకున్నట్లయితే మెమరీ లోపల చాలా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆలుకైన్ల లోపల కనుక చూసినట్లయితే త్రిబంధము కలిగినటువంటి కార్బన్లు sp సంకర కర్ణంలో కలిగి ఉంటాయి. తర్వాత వీటి యొక్క బంధ కోణము ఇది 180 డిగ్రీస్ అండి, అది 1800 కాదు, గుర్తుపెట్టుకోండి. బంధ కోణము అనేది ఆలుకైనులలో త్రిబంధము కలిగినటువంటి ఆలుకైన్లలో త్రిబంధము కలిగినటువంటి ఆలుకైన్లలో బంధకోణం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్. మీకు స్క్రీన్ పైన 1800గా కనపడుతున్నది కాదది, 180 డిగ్రీస్ మాత్రమే. sp3 సంకర కర్ణం ఉంటే 109 డిగ్రీస్ 28 మినిట్స్, sp2 సంకర కర్ణం ఉంటే 120 డిగ్రీస్. అదే sp సంకర కర్ణం కనుక కలిగి ఉన్నట్లయితే 180 డిగ్రీస్ అండి. దీన్ని కరెక్షన్ చేసుకొని మీరు గమనించండి. తర్వాత IUPAC నామకరణము, ఆలుకైన్ల యొక్క నామకరణాన్ని చూడండి. అక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. CH ట్రిపుల్ బాండ్ CH అండి, చూడండి, CH ట్రిపుల్ బాండ్ CH. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఈథైన్ అంటారండి. CH ట్రిపుల్ బాండ్ CH. దీన్నే ఇంకొక మాటలో ఎసిటిలిన్ అని కూడా అంటారు, ఎసిటిలిన్. ఈ ఆల్కైన్లకు ఇంకొక పేరు ఏంటంటే ఎసిటిలినులు అనే పేరు కూడా ఉందండి. ఆలుకీన్లకు పారాఫిన్లు, ఆలుకీన్లకు ఓలిఫిన్లు, తర్వాత ఆలుకైన్లకు ఎసిటిలిన్లు అంటారు. ఎందుకంటే ద స్టార్టింగ్ కాంపౌండ్ ఈస్ ఎసిటిలిన్ కాబట్టి దీన్ని ఎసిటిలిన్ అనే వర్డ్తో మనము ఎసిటిలిన్ అనే వర్డ్తో పిలుస్తున్నాము. అయితే వీటి యొక్క IUPAC నామకరణం కనుక చూసినట్లయితే ఫస్ట్ కార్బన్ల సంఖ్యను లెక్కించండి, రూట్ వర్డ్ను మనం ఎన్నుకోండి, తర్వాత త్రిబంధం ఉన్నది కాబట్టి ఐన్ అనే సఫిక్స్ని తీసుకోండి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ప్రోపైన్లో చూడండి, ప్రోప్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ 3 కార్బన్ ఆటమ్స్, అంటే ఇది 3 కార్బన్ అని తెలియజేస్తుంది. తర్వాత CH3 సింగిల్ బాండ్, C ట్రిపుల్ బాండ్ అండి, ఇక్కడ C ట్రిపుల్ బాండ్ CH, దీన్ని ప్రోపైన్ అంటారు. అదేవిధంగా మీరు బ్యూటైన్ చూడండి, బ్యూటైన్ 2 బ్యూటైన్ అంటే CH3 సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ అండి, C ట్రిపుల్ బాండ్ C సింగిల్ బాండ్ CH3, దీన్ని 2 బ్యూటైన్ అంటారు. ఈ విధంగా మనము ఆల్కైన్ల యొక్క నామకరణాన్ని మనము గమనిస్తూ ఉంటుంటాము. తర్వాత మనము ఆలుకైన్లను తయారు చేసే పద్ధతుల గురించి మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మొట్టమొదటి మెదటండి మీరు గమనించండి, కాల్షియం కార్బైడ్ కనుక జల విశ్లేషణ చెందించినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్తో పాటుగా ఎసిటిలిన్ అనే వాయువు వస్తుందండి. మీరు గమనించాల్సింది ఏంటంటే కాల్షియం కార్బైడ్ను జల విశ్లేషణ చెందిస్తే ఎసిటిలిన్ ఏర్పడుతుంది. CaC2+2H2O గివ్స్ రైస్ టు CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ CaOH టేకెన్ 2 times. అండ్ తర్వాత డీహాలోజినేషన్ అండి, ఇక్కడ డీహాలోజినేషన్ కనుక చేసి డీహైడ్రోహాలోజినేషన్ చేయండి. ఇక్కడ డీహైడ్రోహాలోజినేషన్ చేసేటప్పుడు మీరు గమనించాల్సినటువంటిది ఏంటంటే CH3 సింగిల్ బాండ్ CH2Br కనుక తీసుకున్నట్లయితే, CH3 సింగిల్ బాండ్ CH2Br కనుక తీసుకున్నట్లయితే ఆల్కహాలిక్ KOH అంటే మీకు HBr అండి, ఇక్కడ మొదటి
కార్బన్ మీద CH2 మీద H ఉంటుంది. ఈ H తర్వాత యువతల వైపున ఉన్నటువంటి Br, ఈ రెండు కూడా బయటికి ఎలిమినేషన్ జరిగి మనకు ఈథలిన్ అనే ఇక్కడ మనకు వస్తున్నటువంటి ప్లీజ్ రిపీట్. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి రెండవ పద్ధతి మరొకసారి గమనించండి. డీహాలోజినేషన్ అండి. ఇక్కడ డీహాలోజినేషన్ జరుగుతున్నది ఏంటంటే, మొట్టమొదటిగా మీరు తీసుకున్నటువంటిది 1,2-డైబ్రోమో ఈథేన్ కనుక తీసుకొని ఆల్కహాలిక్ KOSతో కనుక మీరు చేసినట్లయితే ఇక్కడ మొదటగా ఏమవుతుందంటే డీహైడ్రోహాలోజినేషన్ జరుగుతూ 2 టైమ్స్ జరగటం వల్ల మీకు CH ట్రిపుల్ బాండ్ CH అనేది ఏర్పడుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ హాలో ఫామ్ నుండి లేదా క్లోరోఫామ్ నుండి మీరు CHI3 + CHI3 + 6 moles ఆఫ్ Agతోని చేస్తే 6 మోలుల 6 AgI వస్తూ CH ట్రిపుల్ బాండ్ CH మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఎసిటిలిన్ అనేది ఈ విధంగా తయారవుతుంది లేదా ఈ విధంగా ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ డీహాలోజినేషన్ అండి. ఇప్పుడు ఈ మెథడ్ పేరు డీహాలోజినేషన్. ఈ డీహాలోజినేషన్ అనే పద్ధతి లోపల మీరు గమనించండి, 1,2-డైబ్రోమో ఈథేన్ను జింక్తో కనుక చర్యనందిస్తే ZnBr2 బయటికి పోతుందండి. ZnBr2 పోవటం వల్ల ఒక రకమైనటువంటి సమ్మరణము, తర్వాత 2 మోల్ల ZnBr2తో కనుక చర్యల్లో పాల్గొన్నట్లయితే అప్పుడు మనకు ఏర్పడుతున్నటువంటిది ఏంటంటే CH ట్రిపుల్ బాండ్ CH అనేది మనకు ఏర్పడుతుంది. అనే పదార్థం ఏర్పడుతుంది లేదా ఈథైన్ అనే పదార్థం ఏర్పడుతుంది అన్న విషయం మీకు అర్థమైపోతున్నది. వీటి యొక్క తయారు చేసే పద్ధతులు, ఏ పద్ధతి ద్వారా ఏ కాంపౌండ్ ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మీరు గమనించిన తర్వాత నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్కైన్లకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాలను గమనించండి. ఎసిటిలిన్ రంగు లేనటువంటి వాయువు వెల్లుల్లి వాసన కలిగి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే H2S పాస్పిన్ వంటి మలినాలు ఉండటం వలన దీనికి ఈ వెల్లుల్లి లాంటి వాసన కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. తర్వాత ఇది ఈథర్ లేదా ఆల్కహాల్లో కరుగుతూ ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది హైడ్రోకార్బన్ కాబట్టి, కర్బన పదార్థం కాబట్టి, కర్బన ద్రావణంలో అయినటువంటి ఈథర్ మరియు ఆల్కహాల్ లాంటి వాటి లోపల కరుగుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత రసాయనిక ధర్మాలను కనుక చూసినట్లయితే మీ అందరూ తెలుసు, ఎసిటిలిన్ అనేది అసంతృప్త పదార్థము. ఇవి సాధారణంగా సంకలన చర్యలలో పాల్గొంటుంది. CH ట్రిపుల్ బాండ్ CH ఒక సిగ్మా బంధము 2 పై బంధాలను కలిగి ఉంటుంది కాబట్టి సులభంగా సంకలన చర్యలలో పాల్గొని సంకలన ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్తో కానివ్వండి, H2 కానివ్వండి, X2తో కానివ్వండి, HBr, H2O లాంటి వివిధ రకాల అణువులతోని సంకలన చర్యలలో పాల్గొని వివిధ రకాల ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తుందండి. కొన్ని ముఖ్యమైనటువంటి సంకలన చర్యల గురించి మనము గమనిద్దాం. ఇక్కడ చూడండి, CH ట్రిపుల్ బాండ్ CH + H2 నికెల్ సమక్షం లోపల కనుక చూసినట్లయితే ఈథీన్గా మారుతుంది. దానిని చూడండి 140 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనం ఇచ్చేస్తున్నాము. మళ్ళీ హైడ్రోజనీకరణం కనుక చేసినట్లయితే ఈథీన్గా మారుతుంది. మొదటి దశలో ఈథైన్ H2తో కలిసి ఈథీన్గాను, ఆ తర్వాత రెండవ దశలో ఈథేన్గా మారుతుంది. అదేవిధంగా ఎసిటిలిన్కు 2 మోల్ల బ్రోమిన్తో కనుక సంకలన చర్యలలో పాల్గొన్నట్లయితే కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షం లోపల మనకు ఈథేన్కి సంబంధించినటువంటి ఒక ఉత్పన్నం, హాలోజన్ ఉత్పన్నాన్ని 1,1,2,2 టెట్రాబ్రోమో ఈథేన్ అనే ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు ఎసిటిలిన్ బ్రోమిన్తో సంకలన చర్యలో పాల్గొంటుంది అంటే ఎసిటిలిన్ అనేది ఒక అసంతృప్త పదార్థం కాబట్టి ఇది సంకలన చర్యలలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మూడవ రియాక్షన్ను గమనించండి, కెమికల్ రియాక్షన్ CH ట్రిపుల్ బాండ్ CH + HCl. మీరు దీన్ని కనుక HClతో సంకలన చర్యలో పాల్గొనింపచేస్తే మీకు వినైల్ క్లోరైడ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక HClతో కనుక మీరు సంకలన చర్యల్లో పాల్గొనింపచేసినట్లయితే ఎసిటిలిన్కు సంబంధించినటువంటి ఒక ఉత్పన్న పదార్థం ఏర్పడుతున్నట్టుగా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ విధంగా సాధారణంగా ఎసిటిలిన్ అనేది కొన్ని ముఖ్యమైనటువంటి సంకలన చర్యల్లో పాల్గొనేటువంటి వివరాలు మనము గమనిస్తూ ఉన్నాము. తర్వాత మీరు గమనించండి, నీటితో సంకలన చర్య చూడండి. మీరు CH ట్రిపుల్ బాండ్ CH
నీటితో అంటే సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ మీకు స్క్రీన్ పైన కనపడడం లేదు, మీరు ఒకసారి చూడండి. సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ అనేది ఎసిటిలిన్. ఇది మామూలుగా HgSO4 ప్లస్ H2SO4ల యొక్క మిశ్రమం సమక్షంలో నీటితో సంకలన చర్యలలో పాల్గొన్నట్లయితే వినైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది. ఇది టాటమరైజేషన్ చెందినట్లయితే వినైల్ ఆల్కహాల్ టాటమరైజేషన్ చెందినట్లయితే ఎసిటాల్డిహైడ్ అనే ఉత్పన్నాన్ని ఏర్పరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వినైల్ ఆల్కహాల్ ఎసిటాల్డిహైడ్లు రెండు కూడా టాటోమర్లకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇది కూడా ఒక నీటితో సంకలన చర్య జరగటం వల్ల అంతిమంగా ఏర్పడినటువంటి ఉత్పన్నము ఇక్కడ వినైల్ ఆల్కహాల్ లేదా ఎసిటాల్డిహైడ్గా మనం చెప్పవచ్చును. తర్వాత మీరు చూడండి, ఎసిటిలిన్లో స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ఆలుకీనులు సైక్లో ఆలుకేన్లతో పోల్చి చూసినట్లయితే ఎసిటిలిన్కు ఆమ్ల స్వభావం ఉంటుందండి. అంటే సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ అంటే ఇది H+లను రీప్లేస్ చేస్తుందండి మెటల్స్తోని. అందువల్ల ఎసిటిలిన్కు ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎసిటిలిన్లో ఉండబడినటువంటి హైడ్రోజన్లు ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఉత్తేజిత లోహములతోని స్థానభ్రంశం చెందిస్తుంటాయండి. అంటే ఎసిటిలిన్ లోపల ఉండబడినటువంటి బంధాన్ని ఎసిటిలినిక్ బంధము అంటారు. ట్రిపుల్ బాండ్ను ఎసిటిలినిక్ బంధము అని. అదేవిధంగా ఆ ట్రిపుల్ బాండ్తో అంటి ఉన్నటువంటి కార్బన్లను ఎసిటిలినిక్ కార్బన్లు అని, అదేవిధంగా ఎసిటిలినిక్ కార్బన్లతో అంటి ఉన్నటువంటి హైడ్రోజన్లను ఎసిటిలినిక్ హైడ్రోజన్లు అంటారండి. ఎసిటిలినిక్ హైడ్రోజన్ల సంఖ్య ఆలుకైన్లలో ఎంత ఎక్కువ సంఖ్యలో పెరిగితే దానికి అంత ఎక్కువ ఆమ్లత్వం పెరుగుతుందండి. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేనికి ఎక్కువ ఆమ్లత్వం ఉంటుంది, దేనికి తక్కువ ఆమ్లత్వం ఉంటుంది అన్నటువంటి విషయము మీరు గమనించండి. సోడియం ఎసిటలైడ్ ఎలా ఏర్పడుతుందో చూద్దాం. సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్. దయచేసి మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా గమనించండి ఇక్కడ, ఎందుకంటే ఈ ఈక్వేషన్ను 2 moles ఆఫ్ Naతో కనుక రియాక్ట్ అయినట్లయితే ఇక్కడ Na, మీరు ఆ Naను రైట్ వైపున కనపడుతున్నటువంటి దాన్ని ఇక్కడ మీరు చూడండి, NaC ట్రిపుల్ బాండ్ అండి. ఇక్కడ మనం గమనించాల్సింది NaC ట్రిపుల్ బాండ్ CNA డైసోడియం ఎసిటలైడ్ అంటారండి. దీన్ని మెటల్ ఎసిటలైడ్ అంటారు. దీన్ని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అని కూడా అంటుంటాము. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది అంటే ఎసిటిలిన్ లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్లు తన సమ్మేళనం నుంచి బయటికి విడుదలవుతున్నాయి. కాబట్టి మనము దానికి ఏ లక్షణం ఉంటున్నట్టుగా మనం గమనించవచ్చు అంటే ఎందుకు స్థానభ్రంశం చెందుతున్నవి అంటే ఆమ్లత్వ లక్షణాన్ని కలిగి ఉండటం వల్లనే సోడియం లోహంతో ఇది స్థానభ్రంశం చెంది డైసోడియం ఎసిటలైడ్ను అనే ఒక రకమైనటువంటి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ను ఏర్పాటు చేస్తున్నవి. తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడి నుంచి మీరు గమనించండి, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు అంటే బెంజిన్ లాంటి పదార్థాలండి. బెంజిన్ను మనం తీసుకోవాలి. బెంజిన్ యొక్క ఫార్ములా C6H6. బెంజిన్ యొక్క నిర్మాణం లోపల మీరు గమనించే ఉంటారు 3 సార్లు ద్విబంధములు కలిగి ఉంటాయి. అందువల్లనే బెంజిన్ సంకలన చర్యలలో పాల్గొన్నప్పుడు 3 మోల్ల హైడ్రోజన్తో సంకలన చర్యలలో పాల్గొని సైక్లోహెక్సేన్గా మారుతుంది. అయితే బెంజిన్ అనేది ఒక మంచి ఆరోమాటిక్ ఉత్పన్నానికి ఉదాహరణగా మనం తీసుకుంటాము. బెంజిన్ యొక్క కెమిస్ట్రీ లేదా ఆరోమాటిక్ కెమిస్ట్రీ అనేది మొట్టమొదటగా బెంజిన్ నుంచి మాత్రమే ప్రారంభమవుతున్నది. బెంజిన్ యొక్క ఫార్ములా C6H6. ఇది అసంతృప్త సమ్మేళనము, కానీ మిగతా సమ్మేళనాల కంటే ప్రత్యేకమైనటువంటిది. కానీ మీరు గమనించండి, జనరల్గా బెంజిన్లో ద్విబంధాలు ఉంటున్నవి. ద్విబంధాలు ఉన్నంత మాత్రం చేత ఇది పూర్తి అసంతృప్తంగా కనపడదు, కొంతవరకు సంతృప్తమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆరోమాటిక్ సమ్మేళనాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ఇవి సంకలన చర్యలలో పాల్గొంటాయి, ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి. వాస్తవానికి మీరు ఆలుకీన్లను తీసుకోండి, ద్విబంధము కలిగినటువంటి ఆలుకీన్లను కనుక తీసుకున్నట్లయితే అవి ఒక సంకలన చర్యలు మాత్రమే జరుపుతాయి. కానీ అదే బెంజిన్ లాంటి ఆరోమాటిక్ సమ్మేళనాలను కనుక తీసుకొని చూసినట్లయితే మీరు ఇది ప్రతిక్షేపణ చర్యలను జరుపుతుంటుంది మరియు సంకలన చర్యలను జరుపుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకేమర్థమవుతున్నది అంటే బెంజిన్ యొక్క ఫార్ములాను కనుక చూసినట్లయితే C6H6 గాను దాని స్ట్రక్చర్ను బెంజిన్ కెక్కుల యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు దీంట్లో 3 సార్లు ద్విబంధాన్ని కలిగి ఉంటున్నట్టుగా,
దీనికి 2 రెజొనెన్స్ రూపాలను కలిగి ఉంటున్నట్టుగా గమనించవచ్చు. అయితే ఇది అసంతృప్త సమ్మేళనం కానీ మిగతా సమ్మేళనాల కంటే ప్రత్యేకమైనటువంటిది అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. బెంజిన్ రెజొనెన్స్ నిర్మాణాలు రెండింటిని కలిగి ఉంటున్నది. మీరు బెంజిన్ యొక్క నిర్మాణాలను రాస్తున్నటువంటి వాటిని చూడండి. ద్విబంధాల యొక్క పొజిషన్ రాసి చూసినట్లయితే 2 మాత్రమే మనకు నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిని బెంజిన్కు సాధ్యమయ్యే రెజొనెన్స్ నిర్మాణాలు ఎన్ని అంటే 2. సంకరకరణ నిర్మాణం రాసేటప్పుడు బెంజిన్ లోపల ఉండబడినటువంటి 6π ఎలక్ట్రాన్లు నిరంతరము పరిభ్రమిస్తుంటాయి. కాబట్టి బెంజిన్ వలయం లోపల దాన్ని మనము ద్విబంధాలకు బదులుగా మనము ఒక సున్నాతోని లేదా ఒక రౌండ్ సర్కిల్తో మనం చూపిస్తూ ఉంటుంటాము. దాన్ని బెంజిన్గా గుర్తిస్తారు. అయితే నెక్స్ట్ చూడండి, బెంజిన్ యొక్క రెజొనెన్స్ శక్తి 36 కిలో క్యాలరీస్ పర్ మోల్ అడగటానికి అవకాశం ఉంటుందండి. ఇది గుర్తుంచుకోవాలి. బెంజిన్ యొక్క రెజొనెన్స్ శక్తి ఎంత అంటే 36 కిలో క్యాలరీస్ పర్ మోల్. ఒక ఆరోమాటిక్ పదార్థానికి రెజొనెన్స్ శక్తి పెరుగుతున్నట్లయితే దాని యొక్క ఆరోమాటిక్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. 2 పదార్థాల యొక్క రెజొనెన్స్ శక్తి విలువలను కనుక మనకు ఇచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని చెప్పొచ్చు. రెజొనెన్స్ శక్తి పెరుగుతున్న కొలది దాని యొక్క స్థిరత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే బెంజిన్ ఎక్కువ రెజొనెన్స్ నిర్మాణాలను కలిగి ఉండటం వలన ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మీకు అర్థమవుతున్నది. తర్వాత చూడండి, ఒక్కసారి స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయండి బెంజిన్ యొక్క నిర్మాణాలను. డబుల్ బాండ్ పొజిషన్ మొదటగా ఎక్కడైతే డబుల్ బాండ్ ఉన్నదో ఆ విధమైనటువంటి డబుల్ బాండ్ పక్కకు జరిగినది. అంటే పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ స్థానభ్రంశం జరగడం వల్ల ఈ బెంజిన్ యొక్క 2 నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. బెంజిన్కు 2 రెజొనెన్స్ నిర్మాణాలు ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత ఆరోమాటిక్ సమ్మేళనాలను అని తెలియచేయడానికి హుకెల్ నియమం ఉన్నదండి. హుకెల్ నియమం ప్రకారం 4n+2π ఎలక్ట్రాన్లను కలిగి ఉంటున్నది. 4n+2π ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా తప్పకుండా ఆరోమాటిక్ సమ్మేళనంగా చెప్పడం జరిగినది. అయితే జనరల్గా ఆరోమాటిక్ సమ్మేళనాలు ఆరోమా అంటే తీయటి సువాసన కలిగి ఉండటమే కాకుండా తర్వాత ద్విబంధాలు ఆల్టర్నేట్గా ఉండటం, సమతలమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉండటం, sp2 నిర్మాణాన్ని sp2 సంకరకరణంలో కలిగినటువంటి కార్బన్లను కలిగి ఉండటం, తర్వాత సంకలన చర్యలలో పాల్గొనడం, ఇవి కొన్ని ధర్మాలు ఉన్నప్పటికీ కూడా అన్ని ధర్మాలను కూడా అర్థం చేసుకోవడానికి లేదా సులభంగా మనం వెంటనే ఒక ఆరోమాటిక్ సమ్మేళనమా కాదా అని గుర్తించాలి అంటే హుకెల్స్ లా ప్రకారము 4n+2π ప్రకారము n విలువ 0 కనుక ఉన్నట్లయితే అప్పుడు 4n+2 ప్రకారం మీరు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2π ఎలక్ట్రాన్లు, దానికి సైక్లోప్రోపినైల్ కీటయాన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. సైక్లోప్రోపినైల్ కీటయాన్ ఇలాంటి దాన్ని, ఎందుకంటే n విలువ 0 ఉంటే 2π, n విలువ 1 ఉంటే 6π, n విలువ 2 కనుక తీసుకున్నట్లయితే 10π, మీరు n విలువ 1 తీసుకున్నప్పుడు 6π. ఇప్పుడు బెంజిన్ వలయం లోపల 3 ద్విబంధాలు ఉన్నాయి చూడండి. 3 ద్విబంధాలు, ఒక్కొక్క ద్విబంధంలో 2π ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి 3 × 2 అంటే 6π ఎలక్ట్రాన్లు కలిగి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ హుకెల్ లా ప్రకారం బెంజిన్ లోపల 6π ఎలక్ట్రాన్లు కలిగి ఉంటున్నాయి. కాబట్టి ద బెంజిన్ ఈజ్ ద ఆరోమాటిక్ కాంపౌండ్ అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బెంజిన్ నందు 6π ఎలక్ట్రాన్లు కలవు, కావున ఇది ఆరోమాటిక్ సమ్మేళనం అవుతుంది. దేని ప్రకారము అంటే హుకెల్స్ లా ప్రకారం మనకు ఆరోమాటిక్ సమ్మేళనం అవుతుంది. అదేవిధంగా మీరు n విలువ 2 తీసుకోండి, నాఫ్థలిన్ వస్తుందండి, 10π ఉంటుంది. n విలువ 3 తీసుకోండి, యాంథ్రసిన్ అంటే దాంట్లో 14π ఎలక్ట్రాన్లు ఉంటుంటాయి. 4π పెంచుకుంటూ పోయినట్లయితే మనకు తెలుస్తుంది. ఫస్ట్ 2π, 6π, 10π, 14π, 18π, ఈ విధంగా పై ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటి ప్రతి కర్బన సమ్మేళనము ఈ హుకెల్ లా ప్రకారము ఆరోమాటిక్ సమ్మేళనం అవుతుంది. అయితే మనకు బెంజిన్ సిలబస్ లోపల ఉన్నటువంటి దాని ప్రకారము తయారు చేసే పద్ధతుల గురించి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో మీరు గమనించండి, బెంజిన్ తయారు చేసే పద్ధతుల్లో మొట్టమొదటి ఎసిటిలిన్ నుండి బెంజిన్ను తయారు చేస్తూ ఉంటుంటాము. ఎసిటిల్ నుండి బెంజిన్ను తయారు చేసేటప్పుడు 3 మోల్ల ఎసిటిలిన్ను మీరు గమనించండి, 3 మోల్ల ఎసిటిలిన్ను ఎర్రటి కాల్చినటువంటి గొట్టం ద్వారా కనుక పంపించినట్లయితే మనకు ట్రైమరైజేషన్ చెంది, డైమరైజేషన్ అంటే 2 అణువులు కలవటం, ట్రైమరైజేషన్ అంటే 3 అణువులు కలవటం, టెట్రమరైజేషన్ అంటే 4 అణువులు కలవటం. ఇక్కడ ట్రైమరైజేషన్ చెందటం వల్ల ఒక రకమైనటువంటి పాలిమరైజేషన్ జరగటం వల్ల బెంజిన్ అనే ఒక ట్రైమర్ ఏర్పడుతుంది. దాని యొక్క ఫార్ములా చూసినట్లయితే C6H6. 3 moles ఆఫ్ CH ట్రిపుల్ బాండ్ CH లేదా 3 moles ఆఫ్ C2H2ని తీసుకుంటే మీకు బెంజిన్ ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత
సోడియం బెంజోయేట్ని తీసుకోండి రెండవ పద్ధతిని. డీకార్బాక్సిలేషన్ మెథడ్ సోడా లైమ్ ద్వారా NaOH ప్లస్ CaO సమక్షం లోపల డీకార్బాక్సిలేషన్ చెందించినట్లయితే మనకు సోడియం బెంజోయేట్ నుంచి బెంజిన్ అనే పదార్థం ఏర్పడుతున్నట్టుగా గమనించవచ్చు. అదేవిధంగా ఇంకొక పద్ధతిని మీరు తీసుకొని చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్, మీరు బెంజిన్ యొక్క రియాక్షన్స్ గురించి, బెంజిన్ యొక్క తయారు చేసే పద్ధతుల గురించి, బెంజిన్ యొక్క అణు నిర్మాణం గురించి, బెంజిన్ యొక్క ఆరోమాటిక్ స్వభావం గురించి, బెంజిన్ లోపల ఉండబడినటువంటి పై ఎలక్ట్రాన్ల గురించి, బెంజిన్ సంబంధించినటువంటి సమాచారం గురించి మనం చదువుతున్నాము. హుకెల్ లా గురించి కూడా చదివాము. అయితే ఇప్పటి వరకు చూసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తయారు చేసే పద్ధతుల గురించి చూసాము. తర్వాత మీరు గమనించాల్సినటువంటి ఏంటంటే ఈ బెంజిన్ యొక్క ప్రతిక్షేపణ చర్యల గురించి గమనించండి. బెంజిన్ను నైట్రేషన్ కనుక చేసినట్లయితే గాఢ HNO3 ప్లస్ H2SO4లో సమక్షం లోపల నైట్రేషన్ కనుక చేసినట్లయితే నైట్రోబెంజిన్ అనేది ఏర్పడుతుంది. అంటే బెంజిన్ లోపలికి వచ్చే గ్రూప్ NO2 ప్లస్, బెంజిన్ నుంచి బయటికి వెలువడుతున్నటువంటి గ్రూప్ H ప్లస్, అంటే H ప్లస్ స్థానం లోపలికి NO2 చేరుతుంది. కాబట్టి నైట్రోబెంజిన్ ఆయిల్ ఆఫ్ మిరాబెయిన్ అనే ఒక రకమైనటువంటి కర్బన సమ్మేళనం ఏర్పడుతుంది. దీని యొక్క ఫార్ములా C6H5NO2గా మనం తెలియచేయవచ్చు. అయితే నైట్రేషన్ తర్వాత మీరు ఇంకో కొన్ని రియాక్షన్ మీరు గమనించండి. ఈ రియాక్షన్ కనుక చూసినట్లయితే క్లోరినేషన్ చేయండి. బెంజిన్ కనుక క్లోరినేషన్ చేస్తే క్లోరోబెంజిన్, బ్రోమినేషన్ చేస్తే బ్రోమోబెంజిన్, అయోడినేషన్ కనుక చేస్తే అయోడోబెంజిన్. ఈ విధంగా హాలోజినేషన్ చర్యలను మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ హాలోజినేషన్ జరిగేటప్పుడు FeX3 సమక్షంలో జరుగుతుందండి. FeX3తో కనుక తీసుకున్నట్టే FeX3/X2 తీసుకుంటే హాలోబెంజిన్, FeCl3/Cl2 తీసుకుంటే క్లోరోబెంజిన్, FeBr3/Br2 తీసుకుంటే బ్రోమోబెంజిన్. అలా వివిధ రకాల హాలోజన్ యొక్క బెంజిన్ ఉత్పన్నములను పొందడానికి అవకాశం ఉంటుంది. బెంజిన్ సల్ఫోనేషన్ చెందించండి. బెంజిన్కు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కనుక కలిపి మీరు సల్ఫోనేషన్ చేస్తే బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ వస్తుంది. అదేవిధంగా బెంజిన్ను మిథైలేషన్ చేయించండి. మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. బెంజిన్ను మిథైలేషన్ కనుక చేసినట్లయితే మిథాల్ బెంజిన్, ఆల్కైలేషన్, దీన్ని ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటారండి. బెంజిన్కు ఆల్కైల్ హాలైలతోని AlX3 సమక్షంలో చర్యనొందించి ఆల్కైల్ బెంజిన్లను పొందటాన్ని ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటారు. ఈ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ద్వారా బెంజిన్ ఆల్కైల్ బెంజిన్గా మారుతుంది. ఈ చర్య ద్వారా మీథైల్ బెంజిన్, ఈథైల్ బెంజిన్, ప్రొపైల్ బెంజిన్, ఐసోప్రొపైల్ బెంజిన్, టెర్సరీ బ్యూటైల్ బెంజిన్, అలా వివిధ రకాల ఆల్కైల్ బెంజిన్ల యొక్క ఉత్పన్నాన్ని మనం పొందవచ్చును. అదేవిధంగా ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసిటైలేషన్ ఆర్ ఎసైలేషన్ చూడండి. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ కనుక చూసుకున్నట్లయితే బెంజిన్కు యాసిడ్ హాలైలతో AlX3 సమక్షంలో, అంటే AlX3 అనేది ఇక్కడ క్యాటలిస్ట్గా పనిచేస్తుందండి. దాని సమక్షం లోపల కనుక చేసినట్లయితే నీకు ఎసైల్ బెంజిన్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. ఇక్కడ హాలోజినేషన్ చేస్తే హాలోబెంజిన్, నైట్రేషన్ చేస్తే నైట్రోబెంజిన్, సల్ఫోనేషన్ చేస్తే బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ C6H5SO3H ఏర్పడుతుంది. అదేవిధంగా బెంజిన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేస్తే ఆల్కైల్ బెంజిన్ ఏర్పడుతుంది. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చేస్తే ఎసైల్ బెంజిన్ ఏర్పడుతుంది. అంటే బెంజిన్ మీద RC111O గ్రూప్ ఉంటుందండి. అదేవిధంగా ఫ్రీడల్ క్రాఫ్ట్ బెంజాయిలేషన్ కనుక చేసినట్లయితే నీకు ఆ బెంజిన్ సంబంధించినటువంటి ఒక ఉత్పన్న పదార్థం ఏర్పడుతున్నది. అంటే ఈ చర్యల వలన మీకు సుస్పష్టంగా మనకు అర్థమవుతున్నది బెంజిన్లు చాలా ప్రతిక్షేపణ చర్యలలో సులభంగా పాల్గొంటున్నట్లుగాను, సంకలన చర్యలలోనైతే మందకొడిగా పాల్గొంటుంటాయండి. అంటే ఇది ఆరోమాటిక్ సమ్మేళనాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణంగా మనం భావించవచ్చు. తర్వాత నెక్స్ట్ది ఇంకొక విషయాన్ని గమనించండి. దీన్ని తర్వాత డియర్ ఫ్రెండ్స్, అయితే కొన్ని సందర్భాల్లో నేక్డ్ బెంజిన్ కనుక తీసుకున్నట్లయితే చర్యలు ఈ విధంగా నైట్రేషన్, సల్ఫోనేషన్, హాలోజినేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ బెంజాయిలేషన్, ఎసైలేషన్ లాంటి వివిధ రకాల చర్యలు జరిపి వివిధ రకాల ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అయితే ఇందులోపల గమనించాల్సింది ఏంటంటే ఫ్రీడల్ క్రాఫ్ట్ నైట్రేషన్ లోపల ఉండబడే ఎలక్ట్రోఫైల్ పేరు చాలా ముఖ్యమైనదండి. నైట్రేషన్ లోపల బయటికి పోయే అవుట్ గోయింగ్ ఎలక్ట్రోఫైల్ H+ అయితే ఇన్కమింగ్ NO2+ అండి. బెంజిన్ నైట్రేషన్లో ఎలక్ట్రోఫైల్ NO2+, బెంజిన్ హాలోజినేషన్లో X+, బెంజిన్ అదే సల్ఫోనేషన్లోనైతే SO3 అవుతుంది. బెంజిన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్లోనైతే R+, బెంజిన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్లోనైతే RC111O+, అదేవిధంగా బెంజిన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ బెంజాయిలేషన్లోనైతే
పిహెచ్సి డబుల్ బాండ్ ఓ ప్లస్ ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తాయి అన్నటువంటి విషయాన్ని గుర్తించిన తర్వాత ఏక ప్రతిక్షేపిత బెంజిన్లో అంటే బెంజిన్ పైన ఏదైనా ఒక ప్రతిక్షేపము ఉన్నట్లయితే ఉదాహరణకు ఓహెచ్ ఉన్నది అనుకుందాము. బెంజిన్ మీద ఓహెచ్ ఉంటే హైడ్రాక్సీ బెంజిన్ అంటారండి. దీన్ని ఫీనాల్ అని కూడా అంటారు. ఒకవేళ NO2 గ్రూప్ ఉన్నట్లయితే నైట్రోబెంజిన్, క్లోరిన్ ఉంటే క్లోరోబెంజిన్, బ్రోమిన్ ఉంటే బ్రోమోబెంజిన్, ఎయిథైల్ ఉంటే ఎయిథైల్ బెంజిన్, ఐసోప్రోపైల్ గ్రూప్ ఉంటే ఐసోప్రోపైల్ బెంజిన్. ఈ విధంగా వివిధ రకాల బెంజిన్ యొక్క ఉత్పన్నాలను తయారు చేయవచ్చు. ఒకటే సబ్స్టిట్యూషన్ కలిగినటువంటి ఒకటే గ్రూప్ కలిగినటువంటి ఒక సమ్మేళనం కనుక ఉన్నట్లయితే తర్వాత జరగబోయే చర్యలు అనేది ఆ సమ్మేళనం మీద ఉండబడినటువంటి గ్రూప్ యొక్క నేచర్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ 2 రకాల చర్యలు జరుగుతాయి. ఆర్థో పారా డైరెక్షన్లో జరిగే చర్యలు ఒకటి, రెండోది మెటా డైరెక్షన్లో జరిగే చర్యలు ఒకటి. అంటే మీరు ఆర్థో పారాను దిశను నిర్దేశించేవి ఏంటంటే బెంజిన్ మీద ఒకవేళ OH గ్రూపు లేదా NH2 గ్రూపు లేదా OCH3 గ్రూపు లేదా ఆల్కైల్ గ్రూపులు మీథైల్, ఈథైల్, ప్రోపైల్ లాంటి గ్రూపులు కనుక ఉన్నట్లయితే అవి బెంజిన్ లోపలికి ఎలక్ట్రాన్లను రిలీజ్ చేసే నేచర్ను కలిగి ఉంటుంటుంది. కాబట్టి బెంజిన్ను ఉత్తేజితం చెందించడం వలన ఆర్థో మరియు పారా స్థానాల లోపల ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరగటం వల్ల వచ్చి చేరే ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ గ్రూప్ అనేది ఆర్థో మరియు పారా స్థానాల్లో చేరుతూ ఉంటున్నది. కాబట్టి ఈ OH, NH2, OCH3 మరియు CH3 లేదా ఆల్కైల్ లాంటి గ్రూపులను మనము ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అని కూడా అంటుంటాము, లేదా ఆర్థో పారా యాక్టివేటింగ్ గ్రూప్స్ అని కూడా అనవచ్చు. ఒకవేళ బెంజిన్ మెటా స్థానంలో నిర్దేశించబడాలి అంటే మీరు చూడండి, బెంజిన్ యొక్క పై భాగంలో NO2 గ్రూప్ యొక్క నిర్మాణం రాయండి. N డబుల్ బాండ్ O, నెక్స్ట్ ఇక్కడ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్తో O ఉంటుంది. అంటే డబుల్ బాండ్ కానీ చూడండి, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ బెంజిన్ పైభాగంలో కనుక ఉన్నట్లయితే అటువంటి గ్రూపులన్నీ కూడా బెంజిన్ వలయముల నుంచి ఎలక్ట్రాన్ను ఉత్తేజాన్ని తగ్గిస్తూ ఉంటుంటాయి. అలాంటి ఉత్తేజాన్ని తగ్గించే గ్రూపులకు ఉదాహరణ NO2, CF3, CCl3 లాంటి ఎక్సెట్రా వాటిని మనం తీసుకున్నట్లయితే బెంజిన్ యొక్క యాక్టివిటీని తగ్గించి చివరకు మనకు దానిపైన అంటే ఉదాహరణకు బెంజిన్ మీద నైట్రో గ్రూప్ ఉండి దానిపైన చర్యలు కనుక జరిగితే అప్పుడు వచ్చే చేరే గ్రూపు అక్కడ మెటా పొజిషన్ లోపలికి చేరుతుందండి. ఈ మెటా పొజిషన్ లోపలికి చేరడానికి గల కారణం ఏంటంటే NO2 గ్రూప్ యొక్క లక్షణం అంటే మెటా పొజిషన్ లోపల పై ఎలక్ట్రాన్ డెన్సిటీను నెగిటివ్ ఛార్జ్ను డెవలప్ చేస్తుంది. కాబట్టి వచ్చి చేరే ఎలక్ట్రోఫైల్ మెటా పొజిషన్ లోపలికి చేరి మెటా పొజిషన్లో మాత్రమే చర్యలు జరిగేటట్టుగా చూస్తాయి. కాబట్టి వీటిని మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అంటాము. ఈ విధంగా బెంజిన్ సంబంధించినటువంటి చర్యలు, తయారు చేసే పద్ధతులు, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి చూడటం జరిగినది. డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 పార్ట్లను కూడా మీరు స్పష్టంగా గమనించి వాటిపైన మీరు ఇంకా వర్క్ చేసి పూర్తిగా కమాండింగ్ ఏర్పడిన తర్వాత ప్రతి పాయింట్ని మీరు ఓన్గా నోట్స్ని తయారు చేసుకొని మీకు రాయబోయే రేపు TRT ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.